ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కృప అవసరమైంది. సంఖ్యాకాండము 6:25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన సన్నిధి నీకు తోడు ఉంటేనే కానీ నువ్వు ఏ విషయంలో కూడా విడుదల పొందలేవు. మోషేకు తోడు ఉండినట్లుగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడు ఉండినట్లుగా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు అనేక మంది వ్యక్తులకు ఆయన కృప తోడై ఉన్నప్పుడు అన్ని విషయములలో విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. అది వారి వల్ల కలిగింది కాదు కానీ దేవుని వరాన్ని బట్టి కలిగింది. అపోస్తలుడైన పౌలైతే అనేక సంగతులు అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కృప గురించి అతను మాట్లాడుతూ ఎన్నో సంగతులు అతను చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా అతిశయపడుదును. కనుక మనం కనికరింపబడ్డాము, సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యంతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన స్తుతించగలుగుతున్నాం. వాక్యమే శరీరధారిగా ఉండి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించింది. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వల్ల ఆయన మహిమను మనం కనుగొన్నాం. కాబట్టి ఇంకా నువ్వు ప్రయాసపడుతున్న కొద్దీ ఆయన ఎక్కువ కృపను నీకు ఇస్తాడు. అహంకారాలతో ఆయన ఎదిరిస్తాడు, దీనిలోకి ఆయన కృపనిస్తాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఏదైనా నువ్వేమన్నా అయి ఉన్నావంటే దేవుని కృప వల్లే నువ్వు అయి ఉన్నావు. ఇంకా నీకు అనుగ్రహించబడినటువంటి కృప వ్యర్థం కాకుండానట్లుగా అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రయాసపడినట్లయితే ఎంతో మేలు. నువ్వు ఎక్కువగా ప్రయాసపడినట్లయితే అది దేవుడు నీకు తోడుగిచ్చినటువంటి కృప తప్ప మరి ఇంకొకటి కాదు. కాబట్టి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎందుకంటే మనం ఇంకా పాపులమే ఉండగానే మన కొరకు చనిపోయాడు. ఇంకా మన కొరకు అనేక రకాలైనటువంటి సన్నిధిని తోడుగా ఉంచి మనల్ని నమ్మి మనల్ని ఆయన విశ్వాసం ఉంచినందుకు ఆయన మరధికంగా మనల్ని నమ్ముతూ ఉన్నాడు. మనకు కావాల్సిన వాటన్నిటిలో ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నీవు ఎవరివైనప్పటికీ కూడా ఆయన కృప నీకు తోడుగా ఉంది కనుక ప్రతి విషయంలో త్వరపడి నువ్వు పరుగులెత్తినట్లయితే అది నీకు ఎంతో మేలు. శ్రేష్టమైనటువంటి సన్నిధిని దేవుడు ఈ ఉదయకాలాన్ని నీకు తోడుగా ఉంచి బహుగా బలపరిచి అన్నిట్లో విడిపించి నేను నడిపించునుగాక. ఆమేన్. ప్రభా, మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ కృప తప్ప వేరొకటి లేదు గనుక శాశ్వతమైన కృప, అధికమైన కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి విధమైన కీడులో నుంచి తెప్పించి సాతాను తంత్రాలను ఎరిగి బలము నొందినట్లుగా వారిని ఎదిరించినట్లుగా వారు గొప్ప కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.